నా ఇంటికొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వీడు చిన్న పిల్లాడు, నీ బుద్ధి ఏమైంది? అయిన వాడంటే కొట్టేస్తావా? పెద్దదానివి, నీకు తెలీదా? మీరు జడికడిలా? అవును. మీకోసం బ్యాట్మ్యాన్ పోలీసులు పోలీస్ స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు. మనం ఫస్ట్ అక్కడికి వెళ్దాం పదండి. ఈమె సంగతి తర్వాత చూసుకోవచ్చు. సరే పద. హాయ్ సంధ్య. హాయ్ మేడం. హాయ్ సార్. హాయ్. సంధ్య, నువ్విచ్చిన కేస్ ఫైల్స్ ని నేను స్టడీ చేశాను. ఈయన విహారీ గారు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. హలో. యా వినో. మీకిచ్చిన కేసులో సిరి తాలూకా మనిషి. సంధ్య, ఈ కేసుని ఎలా అప్రోచ్ అవుదాం? నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ అది? నైస్ ఐడియా. మనం వెంటనే మీరు చెప్పిన ఐడియాని ఫాలో అవుదాం. 48 అవర్స్లో మనం ఎలాగైనా సిరిని కాపాడి తీసుకురావాలి. ఆ సిరికి ఎనిమిస్ ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక్కరు ఉన్నారండి. ఎవరు వాళ్ళు? తను శకుంతల. ఆ శకుంతలకు కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. తను కూడా చాలా పెద్ద పెద్ద గ్యాంగ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు వాళ్ళ మనుషుల్ని కూడా పిలిపించండి. అందరితో మాట్లాడదాం. అలాగే. 202. సిరి, ఇవాళ నువ్వు స్కూల్లో జాయిన్ అవ్వాలి కదా, మరి రెడీ అవ్వకుండా అలా కూర్చున్నావేంటమ్మా? ఏంటి సిరి, ఏమైంది? అమ్మా, సిరిని స్కూల్లో జాయిన్ చేయాలి కదా, లేట్ అవుతుంది, పద వెళ్దాం. అది కాదే, ఆ సిరిని ఆ స్కూల్లో జాయిన్ చేద్దామని నువ్వు ఫిక్స్ అయిపోయావా? అదేంటమ్మా అలా అంటావు? మన స్టేటస్కి, మన ప్రెస్టీజ్కి సిరిని ఆ స్కూల్లో కాకుండా ఇంకెక్కడ జాయిన్ చేస్తాం? ఆ లక్ష్మి కూతుర్ని ఇంత మంచి స్కూల్లో జాయిన్ చేసింది. ఈ విషయమేమో దీనికి చెప్పలేను. నిన్నే అమ్మా, మన రేంజ్కి తగ్గట్టుగా స్కూల్లో జాయిన్ చేయకపోతే నలుగురు ఏమనుకుంటారు? నీకు నేను అది లక్ష్మి కూతురని నిజం చెప్పలేను. దానివల్ల ఆ సిరి రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. సర్లే, నువ్వనుకున్నట్టే కాని పద. సిరి, ఈ రోజు నిన్ను స్కూల్లో జాయిన్ చేయాలి కదా, మరి రెడీ అవ్వకుండా ఇలా కూర్చున్నావేంటి? నీకేనే చెప్తుంది, అర్థం కావట్లేదా? స్కూల్కి వెళ్ళాలి అంటే రెడీ అవ్వకుండా ఇలా కూర్చున్నావేంటి? ఏమైంది? అమ్మా, ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దు, రేపెప్పుడైనా జాయిన్ అవుతానులే. ఏంటే, ఈరోజు మంచి రోజు కదా, నిన్ను స్కూల్లో జాయిన్ చేస్తే ఒక పని అయిపోతుంది అనుకుంటే నువ్వేమో రేపు ఎల్లుండో జాయిన్ అవుతానంటున్నావు. నీకంత పెద్ద స్కూల్లో అడ్మిషన్ దొరకడమే చాలా ఎక్కువ. రేపో ఎల్లుండో జాయిన్ అవుతానంటే అప్పుడు సీట్ లేకపోతే ఎలాగా? వద్దు, నేను ఆ స్కూల్లో జాయిన్ అవడం నీకిష్టం లేదు కదా. నా ఇష్టాలతో పనే ఉందే. మీ అమ్మ కూతుళ్ళకి ఆ స్కూల్ నచ్చింది కదా. రేపు ఆ స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సింది నువ్వు. ఇక నా ఇష్టాలతో పనే ఉంది. నువ్వు రెడీ అవ్వలేదేంటి అని అడుగుతుంటే ఏదేదో మాట్లాడుతున్నావేంటి? పద, త్వరగా రెడీ అయ్యరా. లేదమ్మా, ఈరోజు వద్దులే, రేపు వెళ్దాం. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? రేపు వెళ్ళేదేంటి? అది కాదమ్మా, ఈరోజు నాన్న లేరు కదా, నాన్న లేకుండా నేను స్కూల్లో జాయిన్ అవ్వను. అదేంటి, బావ లేకపోవడం ఏంటి? ఇందాకే కదా బావొచ్చింది, అప్పుడే ఎక్కడికి వెళ్ళాడు? పండు, పండు. అమ్మగారు చెప్పనమ్మా. బావ ఎక్కడికి వెళ్ళాడు? ఏమోనమ్మా, విహారబాబు పొద్దున్నే
హడావిడి బయటికి వెళ్ళిపోయారమ్మా. వాడికి పిల్లని స్కూల్లో జాయిన్ చేస్తున్నట్టు తెలీదా? ఎందుకు తెలీదమ్మా? నేనెప్పుడో చెప్పాను. వదినా, వాడికి ఏమైనా అర్జెంట్ పని పడిందేమో, అందుకే వాడు అర్జెంటుగా వెళ్ళుంటాడు. ఆ వాడికి ఇంట్లో సొంత మనుషుల పనుల కంటే బయట పనులే ఎక్కువయ్యాయి. ఈరోజు మీటింగ్స్ కూడా ఏం లేవక్క. అన్ని మీటింగులు పోస్ట్ పోన్ చేశాడు విహారీ. విన్నావా? మీటింగ్స్ కూడా పోస్ట్ పోన్ చేస్తున్నాడంటే వాడు ఆఫీస్ కూడా వెళ్ళడం లేదు. ఇక ఎక్కడెక్కడ ఏమేం పనులు చేస్తున్నాడో తెలీదు. అయినా నీ కొడుక్కి ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్లే ముఖ్యం కదా. పద్దు, నానేని మా నాన్నని ఏమైనా అంటే నేను ఊరుకోను. ఊరుకోకేం చేస్తావే? ఊరుకోకేం చేస్తానా? ఉండు. సిరి, వాడు మారతాడు మారతాడు అనుకుంటే వాడు మారకపోగా అర్థం కాని పనులు చేస్తూ ఇలా తయారయ్యాడేంటో. అయినా నీ కొడుక్కి నువ్వు కొంచెం చెప్పుకోవచ్చు కదా. వాడితో నేను మాట్లాడతాలే వదినా. ఏం మాట్లాడతావు? ఎవ్వరేం చెప్పినా ఇప్పుడు బావ వినే పొజిషన్లో లేడు. ఈ జన్మకి నా కర్మ ఇంతే అనుకొని సర్దుకుపోవటం తప్పించి ఇంకేమీ చేయలేం. ఛ! చూడు, వాడి వల్ల నా కూతురికి సంతోషం సుఖం ఏదీ లేదు. మా తలరాతలు ఇలా తగలడ్డాయేంటో. నాని, ఆ పద్దు మాటలకి ఫీల్ అవుతున్నావా? నాకే మాటలన్నీ అలవాటేనమ్మా. మేడం వస్తుంది, ఆగండి. సంధ్య, అందరూ వచ్చారు కదా? వచ్చారు మేడం. వీళ్ళల్లో శకుంతల మనుషులు కూడా ఉన్నారా? ఉన్నారు మేడం. మా అందరి డౌట్ కూడా ఆ శకుంతల మీద మేడం. కానీ ఎలాంటి సాక్ష్యాలు ఆమె చేసినట్టు ఏ క్లూ కానీ లేవు. విహారీ గారు, ఇక్కడి నుంచి అంతా మేం చూసుకుంటాం. మీరేం టెన్షన్ పడకండి. సిరిని ఎలాగైనా క్షేమంగా మీకు అప్పగించే బాధ్యత మాది.